భస్మ అంటే భగవంతుణ్ణి స్మరించకుండా ఎప్పుడూ నాది నాది నేను అనుకుని స్మరించడంలో పాడయ్యావు. భస్మని ధారణ చేస్తే అంటే ఎలా పడితే అలా ధారణ చేయకూడదు. భస్మధారణకి ఒక పద్ధతి ఉంటుంది. ఎడం చేతిలో విభూతి వేసుకుని నీళ్లు పోసుకుని మంత్రం చెప్పి ఆ మంత్రంతో ఉన్నటువంటి విభూతిని ఈ 2 వేళ్లతో బొటన వేలుతో అలది ఈ 2 వేళ్లతో ఈ కొస నుంచి ఈ కొస వరకు వచ్చి కణత దాటకుండా వేళ్లాపి బొటన వేలుని మధ్యలో పెట్టి ఇటువైపుకి రావాలి. వస్తే అది శాస్త్రీయమైన భస్మధారణ విధానం అని పేరు దానికి. కాబట్టి ఇప్పుడు అలా భస్మని ధరించిన వాడికి ఏమవుతుంది అంటే ఆజ్ఞాచక్రం నుంచి అది వెళ్ళింది కాబట్టి దాని వలన మనసు ఒక విషయాన్ని గుర్తులోకి తెచ్చుకుంటుంది. భా అంటే భగవంతుణ్ణి, స్మ అంటే స్మరణలోకి తెస్తుంది. అది కాలక్రమంలో నీకు అలవాటు చేస్తుంది. నీ మనసు భగవంతుడితో ముడిపడడాన్ని నేర్చుకుంటుంది. అలా ముడిపడడం నేర్చుకున్న ఉత్తర క్షణంలో నువ్వు తరించిపోయావంతే. నువ్వు కొత్తగా చేయడానికి ఏముండదు. నువ్వు చెయ్యవలసిందల్లా నీ ఆలోచన విధానంలో కించిత్ మార్పు రావాలి. అందుకే వాంగ్మయం అంతా ఎవరికి, ప్రవచనములన్నీ ఎవరికి అంటే కేవలం మనుష్య ప్రాణికే. మిగిలినవి విని అనుష్ఠించి అభ్యున్నతిని పొందలేవు. ఒక్క మనుష్య ప్రాణి విని పాటించి అభ్యున్నతిని పొందుతాడు. కాబట్టి ఆ మలుపు, ఆ మార్పు రావాలి. అదొక్కటి వచ్చిందా తరించిపోయావంతే. కాబట్టి అది భస్మ. మహాభస్మ అని దేన్ని పిలుస్తారు అంటే అసలు ఈ లోకంలో ఏ వస్తువు మిగలకుండా అన్నీ బూది కింద అయిపోయాయి అనుకోండి. ప్రళయతాండవమని చేస్తాడు పరమేశ్వరుడు. అప్పుడు ఇక మిగలడానికి ఏముండదు, సమస్తము లయమైపోతుంది. అప్పుడు మహాభస్మ కింద నిలబడిపోతుంది. అది పరమశివుడే. ఎందుకో తెలుసా అండి? భస్మకి మహదైశ్వర్యమని పేరు. భస్మకి 2 లక్షణాలు ఉంటాయి. సమంత్రకంగా విభూతిని ధారణ చేస్తే అది మీకు గొప్ప రక్షణ ఇస్తుంది. సమంత్రకంగా భస్మని ధరించిన వాడికి తేజస్సు పెరుగుతుంది. సమంత్రక భస్మధారణం చేసినటువంటి వాడికి ఆయన తేజస్సు భస్మము యొక్క ఆ చిన్నగా ఉండేటటువంటి ఆ కణములలోకి ప్రసరణమును పొంది ఆయన అనుగ్రహం ఆ విభూతి కణముల ద్వారా ఇతరులకు వెడుతుంది కూడా. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ఒక కుటుంబం అంత్యవాసిత్వాన్ని పొందింది. ఆయనకి షష్ఠి పూర్తి చేద్దాం అనుకున్నారు కొడుకులు. ఆ తండ్రికి పరమాచార్య స్వామి వారి అంత్యవాసిత్వం పొందినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి తండ్రికి. కానీ తల్లిగారు హాస్పిటల్లో చేరారు. ఇంకా షష్ఠి పూర్తి డిగ్రీకి వస్తోంది, ఇక ఆవిడ బతకరు అని డాక్టర్లు చెప్పేశారు. ఒకప్పుడైతే ఇంకా ఆవిడ ఇంచుమించు చనిపోయారని చెప్పారు. కొడుక్కి గురువు గారి మీద నమ్మకం, పరమాచార్య స్వామి వారి మీద. అదిగో మహానుభావుడు. ఆయన గబగబా విమానం ఎక్కి వెళ్ళారు. పరమాచార్య స్వామి వారు ఎక్కడున్నారు అంటే ఆయన ఎప్పుడు సంచారంలో ఉండేవారు. ఎక్కడో పల్లెటూరులో ఉన్నారన్నారు. విమానం దిగి కారులో వెళ్ళి ఆ పల్లెటూరు వెళ్ళారు. ఆయన అప్పటికి సాయంకాలం వేళ చంద్రమౌళీశ్వరార్చన పూర్తి చేశారు. ఈ అబ్బాయి వెళ్ళి చెప్పాడు, అయ్యా మా అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు, ఇంచుమించు చనిపోయినట్టు. డాక్టర్లు చెప్పేశారు, కానీ మా నాన్నగారికి షష్ఠి పూర్తి చేయాలనుకుంటున్నాం. అమ్మ బ్రతకాలి, మిమ్మల్నే నమ్ముకున్నాం, మీ కొరకు వచ్చానన్నారు. విన్నారు. అలాగా అన్నారు. శిష్యుణ్ణి పిలిచి లేత అరిటాకు పట్టుకురా అన్నారు. అరిటాకు పట్టుకొస్తే అక్కడ పెట్టారు. పరమాచార్య స్వామి వారు దాని మీద నించుని ఒక 4 మాటలు గింతారు. ఆయన ఒంటికి అలదుకున్నటువంటి భస్మ అందులో పడింది ఆకులో. దాన్ని జాగ్రత్తగా పొట్లం కట్టి అతనికి అన్నారు. పొట్లం కట్టి ఇచ్చారు. నువ్వు వెళ్ళి మీ అమ్మగారి నోట్లో లేస్తారు అన్నారు. అతను అన్నాడు, విమానానికి టైం అయిపోయింది, విమానం వెళ్ళిపోయి ఉంటుంది, మళ్ళీ రేపటి వరకు లేదన్నాడు. ఆయన కళ్ళు మూసుకుని అన్నారు, వెళ్ళదు, నువ్వు వెళ్ళాక వెడుతుంది, వెళ్ళు అన్నారు. ఆ విమానానికి ఏదో మరమ్మత్తు వచ్చి నిలబడిపోయింది. ఈ పిల్లవాడు వెళ్ళాడు, విమానం ఎగరడానికి సిద్ధపడింది. ఎలాగో ఆలస్యంగా వచ్చినా ఇంకా విమానం వెళ్ళలేదు కదా అని ఎక్కించారు. ఇతను వెళ్ళాడు. ఇది యథార్థంగా జరిగిన సంఘటన అండి. వెళ్ళి ఈ ఆకులో ఉన్నటువంటి భస్మని తల్లిగారి నోరు తెరిచి వేశాడు. ఆమె నాలుక మీద పడగానే ఆవిడ కళ్ళు తెరిచి, ఇదేమిట్రా నాన్నగారి షష్ఠి పూర్తి కదా ఇక్కడ ఉన్నాను అన్నారు. డాక్టర్లు కూడా తెల్లబోయారు. ఆవిడ భర్తతో కలిసి షష్ఠి పూర్తి అయిపోయింది.
మళ్ళీ ఒక ఏడాది తర్వాత ఈ పిల్లవాడు పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి ఏడాది అయిపోయింది కామకోటి పీఠానికి. ఇలా లోపలికి వెడుతుంటేనే ఈ పిల్లవాడిని చూసి పరమాచార్య స్వామి వారు అన్నారు, మీ అమ్మగారు వెళ్ళిపోయారు కదూ అన్నారు. ఎలా తెలిసింది? మేము ఎవరం మీకు చెప్పలేదే, ఎలా తెలిసింది అన్నాడు. నేను కామాక్షిని 1 సంవత్సరమేగా అడిగాను ఆయుర్దాయం మీ అమ్మకి అన్నారు. ఆయన కోరినటువంటి కోరిక తేజస్సు విభూతి కణముల నుండి ప్రసరించి వాళ్ళ అమ్మగారిని బతికించింది. అందుకే దానికి మహదైశ్వర్యం అని పేరు, అష్టసిద్ధులకు ఆలవాలమని పేరు. అసలు బ్రహ్మోత్తర ఖండంలో అయితే స్కాంద పురాణంలో విభూతి గురించి ఎంత గొప్పగా మాట్లాడతారో అంత శక్తివంతమైనది భస్మ. అది ప్రళయమునందు అన్నీ కాలిపోతే దాన్ని మహాభస్మ అంటారు. మళ్ళీ పునఃసృష్టికి కావలసినటువంటి సమస్తమైనటువంటి వ్యూహము కూడా బూది కణముల యందు ఉంటుంది. దాన్ని పరమేశ్వరుడు తన ఒంటికి అలదుకుని ఉంచుకుంటాడు. ఉంచుకుని మళ్ళీ పునఃసృష్టి చేస్తాడు. కంప్యూటర్లో చూడండి, ఇంత చిన్న చిప్ లో ఎంతో సమాచారాన్ని నిక్షిప్తం చేసినట్టే బూది కణముల యందు పునఃసృష్టికి కావలసినటువంటి వ్యూహాలంతటినీ కూడా పరమేశ్వరుడు నిక్షిప్తం చేస్తాడు. భస్మ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? జ్ఞానము. పర్యాయ పదం జ్ఞానమే. బాగా పట్టుకోండి. మాయా అంటే ఏమిటో తెలుసా? నామము రూపమునకే మాయా అని పేరు. నేను నామం చెప్తే మీకు రూపం తెలుస్తుంది, నేను రూపం చెప్తే మీకు నామం తెలుస్తుంది. కూర్చోడానికి 4 కాళ్ళును ఇలా చేతులు పెట్టుకోవడానికి ఉంటుంది, ఏంటంటారు దాని పేరు? కుర్చీ అంటారు. నేను కుర్చీ పట్టుకురా అన్నాను అనుకోండి, ఇంట్లో ఎన్ని వస్తువులున్నా మీరు కుర్చీ అంటే ఇలా ఉంటుంది, అది పట్టుకుని వస్తారు. నామము రూపాన్ని చెప్తుంది, రూపము నామాన్ని గుర్తు చేస్తుంది. ఓ కుర్చీయా అంటారు. మేక కొట్టాలి, అది ఏమిటది కొడతారు అంటే సుత్తి అంటారు వెంటనే. అంటే నేను ప్రయోజనం చెప్తే, దాని రూపాన్ని చెప్తే మీకు నామం గుర్తొస్తుంది. నేను నామం చెప్తే సుత్తి పట్టండి అని అనుకోండి, సుత్తి ఎలా ఉంటుందో మీకు వెంటనే లోపల కనపడుతుంది. నామం ఉంటే రూపం ఉంటుంది, రూపం ఉంటే నామం ఉంటుంది. నేను ఇప్పుడు కుర్చీని, బల్లని, అప్పడాల కర్రని, అప్పడాలు ఒత్తుకునేటటువంటి ఆ పీటని అన్నిటినీ కాల్చేశాను. అన్నీ కాలిపోయాయి. ఇప్పుడు అన్నీ కాలిపోయిన తర్వాత బూడిదేగా రావాలి, కలిపేశాను. కుర్చీ పట్రా అన్నాను, మీరు తేగలరా? కుర్చీయే బూదిగా ఉంది కానీ కుర్చీ తేగలరా? బల్ల పట్రా అన్నాను, మీరు తేగలరా? కుర్చీ కుర్చీగా ఉన్నప్పుడు అప్పడాల కర్ర కన్నా వేరుగా ఉంది. అప్పడాల కర్ర వేరు, కుర్చీ వేరు. కాలిపోతే అప్పడాల కర్రకి కుర్చీకి తేడా లేదు, రెండు బూడిదే. విశ్వమును చూసినంత కాలము నామరూపములు మాయ. విశ్వనాథుడు కనపడిన నాడు నామరూపములు లేవంతటా బంగారమే, అంతటా పరమేశ్వరుడే. ఇది కనపడడమే మహాభస్మ, జ్ఞానమిచ్చుట. ఆ జ్ఞానమిచ్చిన నాడు అంతటా పరమేశ్వరుడే కనపడతాడు. నమస్త్యాయిత భేన్యాయిత శకత్యాయిత ప్రవాహ్యాయిత నమ వృక్షాయిత హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో మేఘ్యాయిత విద్యుత్యాయిత. ప్రవాహంలో, మేఘంలో, విద్యుత్తులో, ఆఖరికి దొంగలో, దుంగలో, వడ్రంగిలో, మేకులో, ఎందులో మీరు చూసినా పరమేశ్వరుడే మీకు కనపడతాడు తప్ప ఇందుగలడందులేడని సందేహము లేదు అని ప్రహ్లాదుడు చెప్తాడే. హరి సర్వోపగతుండెందెందు వెతకి చూసిన అందందే కలడు దానవగ్రని వింటే. పరమేశ్వరుడు అంతటా కనపడతాడు ఒకడికి, నామరూపాలు కనపడతాయి ఒకడికి. ఇద్దరు చూస్తున్నది ఒక వస్తువునే, ఒకడికి నామరూపాలు కనబడతాయి, ఒకడికి నామరూపాలు కనబడవు, పదార్థం కనబడుతూ ఉంటుంది లోపల ఉన్నది. అదే మాయకి బ్రహ్మమును తెలుసుకున్న వాడికి తేడా. నేను మీకు ఇంకా ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, ఉరే వెళ్ళి బంగారం అంతా ఉందో లేదో చూడు బీరువాలో. వీధి తలుపు నిన్న రాత్రి వేయలేదు, నేను లేకొచ్చేటప్పటికి వీధి తలుపు తెరిచింది, నేను ముందు పడుకున్నాను, మీరు టీవీ చూసి పడుకున్నారు ఏంట్రా తలుపు వేయకుండా. చూసేటప్పటికి బీరువా తాళాలు పెట్టున్నాయి, అసలు బంగారం ఉందో లేదో చూడు బీరువాలో అన్నాను. కొడుకు గబగబా వెళ్ళి ఏదో మా ఇంట్లో ఉండే బంగారం అంతా ఉంటే, బంగారం అంతా పెట్టే డబ్బా ఒకటి ఉందనుకోండి, ఆ డబ్బా చూసి ఇలా చూసి, నాన్నగారండి ఇంట్లో బంగారం లేదు. అయ్య బాబోయ్, బంగారం ఎత్తుకుపోయాడు అనమాట దొంగాడు. 30 ఏళ్ల పాటు సంపాదించిన బంగారం రా. గుండె జారిపోయి ఇంటి యజమాని ఇల్లాలు పరుగు పరుగున వచ్చి డబ్బాలో చూశారు, అక్కడే ఉంది బంగారం.
నీ అసాధ్యం కూలిపోను గుండె అయిపోను రా, బంగారం లేదంటే ఇదిగో బంగారం అని అన్నీ ఉన్నాయో లేదో తెల్లటి తువ్వాలేసి దాని మీద పోసి గొలుసులు, ఉంగరాలు, కంకణములు, కేయూరములు, పట్టాలు అన్నీ పెట్టాడు. కొడుకంటాడు, నాన్నగారండి బంగారం ఉందా అని కదా మీరు అడిగారు. బంగారం ఏది? గొలుసు ఉంది, ఉంగరం ఉంది, చెవులకు పెట్టుకునే కర్ణాభరణం ఉంది, కేయూరం ఉంది, కంకణం ఉంది, బంగారం లేదుగా. తండ్రి అంటాడు, ఓరి నీ అసాధ్యం కూడా ఉన్నది బంగారమేరా, బంగారమే గొలుసుగా ఉంది, బంగారమే కంకణంగా ఉంది, బంగారమే ఉంగరంగా ఉంది, బంగారమే కర్ణాభరణంగా ఉంది, బంగారం లేకుండా ఉండవు. ఇదిగా లేకపోయినా కరిగిస్తే బంగారం ఉంటుంది. లోపల బంగారాన్ని చూస్తున్నాడు తండ్రి, నామరూపాలు చూస్తున్నాడు కొడుకు. నామరూపాలే చూసినవాడు నేను నాదులతో ఉన్నవాడు, లోపల బంగారాన్ని చూస్తున్నవాడు జ్ఞానముతో భస్మ అనుగ్రహమును పొందినవాడు. ఇది జ్ఞానాగ్ని. పరమేశ్వరుడి మూడవ కన్ను అన్నమాటకు అర్థం అది. అందుకని చితారజ పుంజ విచర్చితాయ అంటే ఆయన శవభస్మ అలదుకుంటాడు అంటే అదేదో అమంగళం, అదేదో అపవిత్రం, ఆయన అలా రాసుకుంటాడు అనుకోక్కర్లేదు. చితి మీద శవభస్మ ఎవరో కాదు, మందే కదూ. కాబట్టి ఆయన మనకి నేర్పుతున్నాడు, నువ్వు ఈ జ్ఞాన దృష్టితో చూడడం రానంత కాలం, నేను నాదులతో అనుబంధాన్ని పెట్టుకుని బతికేసినంత కాలం మళ్లీ పుట్టడం మళ్లీ చావడమే. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు మొహముద్గరంలో. కాబట్టి నీవు భక్తి కోణంలో సాధన మొదలు పెడితే, భక్తితో కూడిన కర్మాచరణము వలన ప్రీతి చెందిన పరమేశ్వరుడు వైరాగ్యమిచ్చి తదనంతరము జ్ఞానమిస్తే అంతటా నీకు గొలుసులు, ఉంగరములు, కేయూరములు, కంకణములు, కర్ణాభరణములు కనపడకుండా బంగారము కనబడినట్టు, అంతటా నామరూపములు కనపడకుండా సభాభ్య సభాపతిభ్యశ్చ నమో నమో అని అంతటా ఉన్నది ఒక్క పరమేశ్వరుడే అని నీకు జ్ఞానమునందు గోచరమవుతుంది. అలా నీవు గోచరమైన నాడు, నీకు బ్రహ్మము దర్శనమైన నాడు, బ్రహ్మమును తెలుసుకున్న నాడు నీవే బ్రహ్మమైనావు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. అది మోక్షానుభవము, అద్వైతానుభూతి. అనుభవమునకు అందింది బ్రహ్మమని. అదిగో ఆ స్థితిని పొందు సుమా అని చెప్పడం ఆయన భస్మ అలదుకోవడం. ఆ భస్మ మనం పెట్టుకుంటే భగవంతుణ్ణి స్మరణకి మనకి తెస్తుంది. కాబట్టి చితారజ పుంజ విచర్చితాయ నమశివాయైక నమశివాయ. మహానుభావుడు అక్కడతో ఊరుకున్నాడా? చితారజ పుంజ విచర్చితాయ కృతస్మరాయైక వికృతస్మరాయ. మళ్ళీ శంకర భగవత్పాదులు ఇంకొక విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించాలి. బాహ్యమునందు గొప్పగా సువాసనలతో వాటితో తిరిగే తల్లి ఆవిడ, మహాజ్ఞానం ఇవ్వగలిగినటువంటి వాడు ఆయన. గృహస్థు ఎప్పుడూ రెండూ కోరుకోవాలి, బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏ గృహస్థు కూడా ఇంట్లో నాకేమీ అక్కర్లేదని బ్రతకడాన్ని శాస్త్రం అంగీకరించదు. దాన్ని మిడిమిడి జ్ఞానం అంటారు, బాగా కావనికుండా. గృహస్థులాగే బ్రతకాలి. ఎన్ని విషయాలు తెలిసి ఉండనివ్వండి, పూజ చేసేటప్పుడు ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం అని చెప్పాలి. నీకు ఆ జ్ఞానము బాగా నిలబడింది. పుత్రం పౌత్రం సమాసాద్య, మనవణ్ణి కూడా చూసిన తరువాత వానప్రస్థ ఆశ్రమేవచేత్, అప్పుడు వానప్రస్థానికి వెళ్ళాలి. అప్పుడు కూడా నువ్వు ఇంత జ్ఞానంతో కలిసి ఉండలేననుకుంటే భార్యని కొడుకుకు అప్పచెప్పి సన్యాసం పుచ్చుకోమని చెప్పారు వ్యాస భగవానుడు. కాబట్టి గృహస్థులా బ్రతకాలి. గృహస్థులా బ్రతకాలంటే రెండు నడుస్తూ ఉండాలి ఎప్పుడు. బాహ్యమునందు ఐశ్వర్య సమృద్ధి, చక్కగా ఇంట్లో అన్నీ ఉండాలి. చక్కగా వేదం అనుభవించినటువంటి భోగములు ఏమున్నాయో వాటిని అనుభవించాలి. చక్కగా మనవల్ని చూడాలి, మనవరాళ్ళని చూడాలి, చక్కగా వాళ్ళకి బహుమతులు కొనివ్వాలి. ఆంతరమునందు జ్ఞానము పెరుగుతూ ఉండాలి. ఇవన్నీ పరమేశ్వరుడిచ్చిన అనుబంధాలు. ఆ మనవడెవరో నాకు తెలుసా? నాకు తెలియదు. వాడు నాకు ఏదో ఇంకో ఏడాదిన్నర తర్వాత ఎప్పుడో నాకు మనవడు వచ్చాడు అనుకోండి, వాడిని చూడగానే నేను నా మనవడంట. వాడిని ఎత్తుకుని వాడి బోసి నవ్వులు చూసి మురిసిపోతాను. తెల్లవారుజామున లేచి సంధ్యావందనానికి ఎడుతుంటే వాడు గోడ మీద చిన్న దీపాన్ని చూసి కాళ్ళు చేతులు ఎత్తి ఆడుకుంటూ వాళ్ళ అమ్మ డొక్కలో పడుకుని ఉంటే నా కూతురు నిద్రపోతోంది అనుకోండి, నేను ఆ పసిపిల్లవాడిని చూసుకుని మురిసిపోతాను. నా మనవడని. వాడు 2 మాటలు తుమ్మితే బెంగెట్టుకుంటాను. ఎక్కడి నుంచి వచ్చాడు వాడు? నాకు 53 ఏళ్ళు వచ్చే వరకు వాడు ఎవరో తెలియదే.
53వ ఏట వచ్చిన వాడితో నాకు అంత అనుబంధం, వాడు నాతో మాట్లాడా, నాకేమైనా ఓ పండిచ్చాడా, ఓ కాయ ఇచ్చాడా, ఓ పంచిచ్చాడా? ఎక్కడిది అనుబంధం? ఎక్కడి నుంచి వచ్చాడు వాడు? పరమేశ్వరా, చూసుకుని మురిసిపోరా అని నాకు ఆయుద్ధాన్ని ఇచ్చి నాకు మనవణ్ణి ఇచ్చావా? తండ్రి నీకు నమస్కారం అని నువ్వు అనగలిగితే నీకు మనవడు బంధనం కాదు. వీడు నా మనవడు, ఇంకా సంపాదించి నేను పట్టుకొచ్చి వీడికి కూడా ఇచ్చేస్తుండాలనుకుంటేనే పాడైపోతాం. కాబట్టి బాహ్యమునందు అభివృద్ధి, ఆంతరమునందు జ్ఞానాభివృద్ధి రెండూ పెరగాలి. అందుకే అమ్మవారిలాగా లక్ష్మీ కటాక్షం కనపడుతుండాలి, ఇంట్లో వృద్ధి ఉండాలి. అటు అయ్యవారిలా లోపల జ్ఞానం అభివృద్ధి చెందుతూ ఉండాలి. పండవలసిన పండు పండకుండా అలాగే ఉండిపోయింది అనుకోండి దోరగాను, ఇది ఎంతకీ పండట్లేదేమిట్రా, దీంట్లోకి పురుగులు ఏమైనా దూరి పాడు చేసేయేమో, అందుకే ఇది పండట్లేదంటాం. పండిపోయిందనుకోండి ఏదైనా అందం ఉంటుంది. పండిపోయిందని గుర్తు ఏమిటంటే ఇంకా పట్టుకుని ఉండదు. పువ్వుగా, పిండెగా, కాయగా పట్టుకుంటుంది, పండుగా విడి కింద పడిపోతుంది. పండిపోయాడంటారు. అందుకే మన వాళ్ళు పంటలు వేయండి అంటారు ఆడుకునేటప్పుడు. పరమపద సోపాన పటం ఆడితే పండిపోయాడండి అంటారు. ఆయనకి ఏమండి మహానుభావుడు పండు అంటారు, ఆయన పండిపోయారండి అంటారు. పంట పండు, పండు అంటే ఆయన పట్టుకోవలసిన నాళ్లు పట్టుకున్నాడు, ఎప్పుడు విడిచిపెట్టాలో అప్పుడు విడిచిపెట్టేశాడు. అందుకే పట్టు విడుపు తెలియాలండి అంటారు. తప్ప అదే పనిగా పట్టు కూర్చుంటే పట్టుకోవలసిన దాన్ని వదిలిపెట్టేసుకుంటాం. ఏది పట్టుకోవాలో దాన్ని పట్టుకుని, పట్టుకోవలసిన దాని కోసం పట్టుకున్న దాన్ని వదిలిపెట్టి దాన్ని పట్టుకున్నవాడు పట్టుకోవలసిన దాన్ని పట్టుకుని పట్టుకోవలసిన దాంట్లోకి చేరిపోతాడు. అది పండిపోవడం. పండిపోయినది జారిపోవాలి. ఆ పండు అర్ధంతరంగా పండిపోకూడదు, అది ఉడికిపోయిందంటారు. అది గృహస్థాశ్రమంలో ఉండి ఇంకా మనవాడు పుట్టకముందే విర్రి ఆలోచనలు పుట్టాయనుకోండి, అది ఉడుకు పండు. అది సరిగా పరిపక్వతకి రావా, అది మంచి సువాసనతో ఉండదు, అది తాగుతున్నప్పుడు తీపి ఉండదు, పుల్ల పుల్లగా ఉంటుంది, గడ్డలు గడ్డలుగా ఉంటుంది. బాగా ముగ్గి పండి నేల మీద పడింది అనుకోండి, దాన్ని మీరు ఇలా ఎత్తి పట్టుకుంటే చాలు చేతిలోకి రసం కారిపోతుంటుంది. దాన్ని ఇలా జుర్రుకుంటే చాలు అపారమైన మాధుర్యంగా ఉంటుంది. లోపల గట్టిగా ఉన్నది రంగు మారిపోయి పండిపోయినప్పుడు ఏదైనా ఒకటే రంగు పచ్చగా అయిపోతుంది, ఎర్రగా అయిపోతుంది. అయిపోయి పండిపోయింది అంటే అది వేపకాయ అయితే చేసేదేమో కానీ వేప పండైతే తీపి. ఏదైనా పండిపోతే తీయగా అయిపోతుంది. తీయగా అయిపోయింది, పండులా అయిపోయింది అంటే ముచికని విడిచిపెట్టడానికి సిద్ధపడింది. ఇది ఆంతరమునందు వృద్ధి, అది బాహ్యమునందు వృద్ధి. రెండు ఉండాలి గృహస్థుకి. ఈ రెండు ఉండాలంటే ఈ రెండు ఉండేటట్టుగా చూపిస్తున్నారు శంకరాచార్య వారు. అది జగద్గురువుల ప్రతిభ. అందుకని మహానుభావుడు ఇటుపక్క కస్తూరికా కుంకుమ చర్చితాయై, అటు చితారజ పుంజ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ. వాళ్ళిద్దరి యొక్క గొప్పతనం ఏమిటో చెప్తున్నారు. అమ్మవారు ఏం చేసింది? కృతస్మరాయై, మన్మధుణ్ణి బ్రతికించింది. బ్రతికించింది అన్న మాటకు అర్థం పుట్టించింది కాదుగా. బ్రతికించింది అంటే అంతకుముందు పుట్టాడు, పుట్టి చచ్చిపోయాడని గుర్తు కాదు, అప్పుడే కదా మళ్ళీ బ్రతికించడం అన్న మాట వస్తుంది. బ్రతికి అంతకుముందు పుట్టి తిరిగి బ్రతికుండి చచ్చిపోయాడు అనుకోండి, అప్పుడు బ్రతికించడం అన్న మాట వస్తుంది. లేకపోతే ఇప్పుడే కొత్తగా లోకంలోకి వస్తుంది అనుకోండి, సృష్టించింది అంటారు. శంకరాచార్యులు వారు సృష్టించింది అమ్మవారం లేదు, కృతస్మరాయై బ్రతికించింది ఆవిడన్నారు. అందున శంకర భగవత్పాదులు ఎక్కడైనా ఒక మాట వాడారనుకోండి, మీరు అక్షరం మార్చలేరు. మన్మధుడికి బోలెడన్ని పేర్లున్నాయి. ఎన్ని పేర్లున్నాయో, మనసిజుడు, మన్మధుడు, పుష్పబాణుడు, ఎన్నో పేర్లు. ఇక్కడ ఆయన ఏం వాళ్ళ స్మరాయై అన్న మాట వేశారు, స్మరుడు అన్నారు. స్మరుడు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? త్వర కల్పిస్తాడు ఆయన, తొందర పెడతాడు. ఇంకా ఏ విషయం మీద దృష్టి నిలబడదు. ఎంతసేపు ఏది కోరుకున్నాడో దాని మీదే దృష్టి ఉండి తొందరగా దాన్ని అనుభవించాలన్న కోరిక కల్పించినటువంటి శక్తికే స్మరుడని పేరు. స్మరణల రూపంలో తొందర పెట్టేస్తాడు, కాముకులను తొందర పెడతాడు. అది స్మరుడు అంటారు. అప్పుడు ఆ స్మరుడు చచ్చిపోయాడు ఒకప్పుడు. ఎవరి చేతిలో? ఆవిడ భర్త చేతిలోనే. పరమశివుడే చంపేశాడు. ఎప్పుడు నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. ఆయన తపస్సు చేసుకుంటున్నాడు, ఆవిడ దాక్షాయినిగా శరీరాన్ని విడిచిపెట్టి హైమవతిగా పుట్టింది, హిమవత్ పుత్రికగా.
ఆమె ఆయనకి సపర్య చేస్తోంది. వాళ్ళిద్దరికీ కొడుకు పుడితే తప్ప తారకాసుర సంహారం అవదు. అందుకని తొందరపడి దేవేంద్రుడు ప్రేరేపించాడు కదా అని మన్మధుడు వచ్చి బాణాన్ని ప్రయోగించి పరమశివుడికి కామోద్దీపనం చేద్దామనుకున్నాడు. మొదటి బాణం పడగానే ఆయనకు అనుమానం వచ్చింది, ఎవడు రా నా మీద బాణం వేసినవాడు. వెంటనే ఆయన మూడవ కన్ను తెరిచారు. భుగభుగమను పెనుమంటలు భగభగమని మండనంత బ్రహ్మాండంబుల్ దిగుదిగులు దిగులు దిగులుగా తెగిమరుపై చిచ్చు కన్ను దేవుడు ఇచ్చన్నంటారు వీరభద్ర విజయంలో పోతన గారు. ఆ మూడో కన్ను విప్పేటప్పటికి భుగభుగమను పెనుమంటలు భగభగమని మండనంత బ్రహ్మాండంబుల్ దిగుదిగులు దిగులు దిగులన అంత దిగులు పొందే లోకాలన్నీ భగభగమంటూ ఆ మంటలు పైకొచ్చి మన్మధుడిని కాలిస్తే బూది కింద పడిపోయింది, బూడిదై పడిపోయాడు. ఇప్పుడు మన్మధుడు చనిపోయాడు. మన్మధుడు చనిపోతే లోకంలో మన్మధుడు లేడు. మన్మధుడు లేకపోతే బాణం వేసేవాళ్ళు లేరు. మన్మథ బాణములను 5 ఉంటాయి. ఆ 5 పుష్పబాణములు, ఆ 5 పుష్పబాణములు వేస్తే కామోద్రేకం కలుగుతుంది. పురుషుడికి స్త్రీ యందు, స్త్రీకి పురుషుని యందు. దాని వలన ప్రత్యుత్పత్తి కలుగుతుంది, సంతానోత్పత్తి జరుగుతుంది. ఇప్పుడు మన్మధుడు లేడు. మన్మధుడు లేడు కాబట్టి సమస్త ప్రాణుల యందు కామవికారం ఆగిపోయింది. మనుష్యులే కాదు, సమస్త ప్రాణులకు కామవికారం లేదు. అందరూ హాయిగా పరమ సంతోషంగా తృప్తిగా ఉన్నారు తప్ప ఎవరి మనసులలోనూ ఆందోళన లేదు, తొందర లేదు, ఏదో పొందాలన్న కోరిక లేదు, అలా ఉన్నారు. ఇప్పుడు అమ్మవారు ఏం చేసిందంటే మన్మధుడిని బతికించి, ఇది కృతస్మరాయ, అమ్మా నువ్వు బతికించావు. వికృతస్మరాయ, బతికించాక చంపలేదు, ఆయన చంపాక నువ్వు బతికించావు. శంకరుడు చెప్పడంలో మాత్రం నువ్వు బ్రతికించిన దానివి ఆయన చంపినవాడు అన్నారు. ఇప్పుడు మీకు ఇది మామూలుగా బయట చూస్తే ఏమనిపిస్తుందంటే, ఏమంటే శివుడే మేలు చేశాడు మనకి, అమ్మవారే ఇబ్బంది పెట్టిందండి అంటారు కాదు. నిజంగా అమ్మవారు మన్మధుడిని బతికించలేదు అనుకోండి, మనందరం యోగులు పెద్ద పెద్ద స్వామీజీలం అయిపోదాం కాదు. అసలు ఎవ్వరికీ కామోద్రేకం అన్నది లేదు, హాయిగా ప్రశాంతంగా ఉంటాం. అమ్మవారు మన్మధుడిని బతికించబట్టి ఆయన తీసుకొచ్చి ఆ బాణాలు బట్టి లేనిపోల అల్లరంతా బయలుదేరింది. కాబట్టి ఎందుకు ఆవిడ బతికించడం? అలా బ్రతికించకపోతే హాయిగా ఉంటుందిగా. అంటే ఆవిడ బ్రతికించడానికి ఒక కారణం ఉంది, ఆయన చంపడానికి ఓ కారణం. ఆయన చంపినప్పుడు ఈవిడ బ్రతికించింది అనుకోండి, ఏమనాలి పరమశివుడు? అంటే నే చంపేవాడిని నువ్వు బతికించేదానివి అనమాట. అంటే నే చేసిన పనుల్ని నువ్వు దిద్దుతూ ఉంటావు అనమాట. అంటే నే చేతకాని వాడిని, నేను కోపం వచ్చి తప్పు పనులు చేస్తుంటాను, నువ్వు దిద్దుతుంటావు అని దెబ్బలాడద్దు పార్వతీదేవిని. మరి ఎక్కడ దెబ్బలాడినట్టుందా పురాణంలో? ఎక్కడ లేదు. ఈయన చంపేశాడు, ఆవిడ బతికించేసింది, ఇద్దరు సంతోషంగా ఉన్నారు. అదేంటి అలా ఎలా జరుగుతుంది? ఇది మిమ్మల్ని ఆలోచించమని శంకరాచార్యుల వారి యొక్క ప్రతిపాదన. అది నువ్వు ఆలోచిస్తే వాళ్ళిద్దరి దాంపత్యంలో ఎంత అవగాహన ఉందో నీకు అర్థమవుతుంది. అర్థమైతే ప్రతిదానికి అంటే మీరు తప్పు చేస్తే నేను చెప్పకూడదా అంటాం, నేను చెప్పిన దాన్ని దిద్దగలిగించారు అని ఆయన అండవు ఉండవు. ఎక్కడ ఏది మంచి ఉందో అది స్వీకరించి ఒప్పుకొని సంతోషంగా బ్రతకగలిగినటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. ఆయన ఎందుకు చంపాడు అంటే, పరదేవతయందు పరమేశ్వరుడికి ఎప్పుడైనా కామము కలిగితే అది లౌకికమైన కామము కాదు, అది కేవలముగా స్త్రీ పురుషుల మధ్య కలిగే కామము వంటి కామము కాదు. ఆయనే తన శరీరంలో సగాన్ని స్త్రీగా ప్రకటనం చేశాడు అర్ధనారీశ్వర స్వరూపంలో. అయినప్పుడు ఇప్పుడు కొత్తగా ఆయనకి కామం ఎందుకు కలుగుతుంది? నాకు 2 జేబులు ఉన్నాయనుకోండి, ఏదో ఈ లాల్చీకి 2 జేబులు ఉన్నాయి, ఈ జేబులోంచి 10 రూపాయలు తీసి ఈ జేబులో పెట్టుకుని ఓ 10 రూపాయలు వచ్చిందండో అంటానా? ఈ జేబులో ఉన్నా నాదే, ఈ జేబులో ఉన్నా నాదే. ఆయన శరీరంలో సగమే అమ్మవారైంది. అయినప్పుడు కొత్తగా కామం ఎందుకు వస్తుంది ఆయనకి? ఆయనకేం రాదు. కానీ ఆయనే ఆకర్షణ పెంపొందించుకున్నాడు, ఆయనే కోరికని పొందాడు. ఏమని? నువ్వు తల్లివవు, నేను తండ్రిని అవుతాను. మనలా లోకంలో స్త్రీలు పురుషులు ఉద్భవిస్తారు, వారు ఒకరితో ఒకరు కలిసి తల్లిదండ్రులు అవుతారు. వారికి ఆకర్షణ ఉంటుంది. ఆకర్షణ ఎందుకు అంటే, ఆకర్షణ వలన కలిగిన కలయికనందు సుఖము సంతోషము ఆనందము ఉంటాయి. సృష్టి శోకంతో జరగకూడదు, ఆనందంతో జరగాలి. అందుకని ఆకర్షణ లోకానికి ఏర్పాటు చేస్తున్నానన్నాడు. ఇప్పుడు ఆయనకి ఆకర్షణ మన కొరకు, అంతేగాని ఆయనకేం అందులో సుఖము తృప్తి ఇటువంటి మాటల కోసం ఆయన అమ్మవారి వంక ఆకర్షితుడు కాడు.
అటువంటి స్వామిని అమ్మవారి పట్ల ఆకర్షితుడయ్యేటట్టు చెయ్యగలనని బాణం వేయడం మన్మధుడు తన హద్దు దాటడం కాదా? పరమశివుడు సృష్టి ప్రారంభించి బ్రహ్మగారిని సృష్టించిన తరువాత వచ్చినటువంటి సృష్టిలో శ్రీ మహావిష్ణువు యొక్క కుమారుడిగా వచ్చిన వాడు మన్మధుడు. ఈ మన్మధుడు సృష్టికి మొదట ఉన్న ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల యందు కామం పుట్టేటట్టుగా బాణం వేయగలడా? ఎంత అపచారం చేశాడు! హద్దు మీరి ప్రవర్తించిన ప్రవర్తనకి పరమశివుడు కాల్చేశాడు. ఇప్పుడు శిక్ష అయిపోయింది. కానీ ఇప్పుడు ఈ శిక్షల్లో ఏమైంది? మన్మధుడితో పోలేదు. ఈ శిక్ష లోకానికి అంతటికీ పడిపోయింది. ఎందుకు పడిపోయింది అంటే జీవులకు శరీరం ఉంటే తప్ప పాపపుణ్యములను అనుభవించడానికి అవకాశం ఉండదు. జీవుడు ఉన్నాడు, వాడు చేసుకున్న పాపమూ అయిపోవాలి, పుణ్యమూ అయిపోవాలి. ఎలా అయిపోతుంది? వాడు అనుభవించేస్తే అయిపోతుంది. అనుభవించేయాలంటే ఏముండాలి? శరీరం ఉండాలి. నేను చేసిన పాపం ఏదో ఉందనుకోండి, ఆ పాపం నా ఒంట్లో ఏదో అనారోగ్యంగానో లేకపోతే ఏదో కాలు నొప్పో, చెయ్యి నొప్పో, వేలు నొప్పో, తలనొప్పో ఏదో ఒకటి వస్తుంది. వస్తే తలబద్దలైపోతుందని ఓ గంట సేపు బాధపడ్డాను అనుకోండి, ఎవరినో బాధ పెట్టి తల బాదుకునేటట్టు చేసినటువంటి పాపమో గంట సేపు అనుభవించిన తలనొప్పి రూపంలో పోయింది. తలకాయ ఎప్పుడు ఉంటుంది? శరీరం ఉంటేను. శరీరం లేకపోతే తలనొప్పి ఎక్కడి నుంచి వస్తుంది? తలనొప్పి రాకపోతే పాపం ఎలా పోతుంది? ఇది ఉంటే కదూ పుణ్యం చేయడం, ఇది ఉంటే కదూ ఓ దానం చేయడం, ధర్మం చేయడం. ఇది లేకపోతే పుణ్యం ఎలా సంపాదించుకుని జీవుడు ఉద్ధరణ పొందుతాడు? కాబట్టి శరీరం ఏర్పడితే పాపపుణ్యములను అనుభవించవచ్చు. అంటే పుణ్యాన్ని అనుభవించేయచ్చు, కొత్త పుణ్యాన్ని చేసుకోవచ్చు, జ్ఞానమును పొందవచ్చు. అసలు శరీరం లేకపోతే పితృరుణం తీరదు, అలాగే దేవరుణం తీరదు, ఋషి రుణం తీరదు, ఏవీ తీరవు. మరి శరీరములు రావాలంటే స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఉండి ప్రత్యుత్పత్తి జరగాలి. ప్రత్యుత్పత్తి జరగాలంటే మన్మధుడు ఉండాలి. మన్మధుడు లేకపోతే జీవులు తరించరు. అందుకని అమ్మవారు బ్రతికించింది. తాను శిక్ష వేసింది మన్మధుడు హద్దు మీరినంత వరకే, లోకం కోసం కాదు. అందుకని హరనేత్రగ్నిసందగ్ధ కామ సంజీవనౌషధి ఆవిడ బతికించింది. ఆవిడ ఎందుకు బతికించిందో ఆయన అర్థం చేసుకున్నాడు. ఓ, నేను జీవుల్ని బాధించడానికి కాదు కాల్చింది, జీవులు శరీరాన్ని పొంది తరించాలి, అందుకు బతికించింది అమ్మవారు. ఆయన సంతోషించాడు. ఆయన కాల్చాడు. మీరు ఎందుకు కాల్చేశారండి తొందరపడని ఆవిడ అనలేదు. ఆయన తప్పు చేశాడు, కాల్చాడు పరమేశ్వరు. అమ్మవారు అంది. అమ్మవారు పరమేశ్వరుడు చేసిన పనిని అర్థం చేస్తుంది, పరమశివుడు పార్వతీదేవి చేసిన పనిని అర్థం చేసుకున్నాడు. కృతస్మరాయ కాల్చేశాడు కాబట్టి మన్మధుడి పాపం అక్కడతో పోయింది. లేకపోతే పరమశివుడి మీద పుష్పబాణం వేసిన పాపం ఎంత కట్టి కుడిపేస్తుంది మన్మధుడిని. కాలిపోయాడు కాబట్టి దరిద్రం వదిలిపోయింది అక్కడతో. కాబట్టి తర్వాత శరీరం లేకపోయినా భార్యకి కనపడేవాడు, లోకంలో తిరిగేవాడు. తరువాతి కాలంలో ప్రద్యుమ్నుడిగా మళ్లీ లోకంలో జన్మించాడు రతీదేవికి భర్తగా. కాబట్టి ఆ పాపం అక్కడితో పోవాలంటే పరమశివుని యొక్క 3వ కంటి మంట చేత కాలిపోవాలి. ఆ కాల్చేయడంలో కూడా కారుణ్యం ఉంది పరమశివుడిలో. అరే, నేను ఇలా కాల్చేస్తే వీడి పాపం ఇక్కడతో పోతుంది, లేకపోతే వీడు ఎన్ని కోట్ల జన్మలు హీనోపాధుల్లోకి పోవాలో కాల్చి ధరింపచేశాడు. జీవులను మళ్లీ ఉద్ధరించడానికి బ్రతికించి కాపాడింది పరదేవత. కాబట్టి అమ్మవారు మన్మధుణ్ణి బ్రతికించినా కారుణ్యమే, మన్మధుణ్ణి పరమశివుడు కాల్చేసినా కారుణ్యమే. ఈవిడ బ్రతికించినా దాని కారణాన్ని శివుడు తెలుసుకుంటాడు. శివుడు చంపినా పార్వతీదేవికి అర్థమవుతుంది తప్ప వాళ్ళిద్దరూ నువ్వు చంపేవాడివి నేను బతికిస్తాను, లేదా నువ్వు బతికించేదానివి నేను చంపేవాడినా అని ఇద్దరు వాదులాడుకోవడం అనేటటువంటిది మీకు కనపడదు. దాంపత్యమునందు గొప్ప విషయమేమి? ఆయన గురించి ఆవిడకి తెలిసి ఉండాలి, ఆవిడ మనసు ఆయనకి తెలిసి ఉండాలి. ఏమే మీ నాన్న 5ంటికి కాఫీ తాగితే ఇక మళ్ళీ ఏమీ తాగరు, కాబట్టి 4ంటికి కాఫీ ఇచ్చే ఇంట్లో ఉన్నారు కాబట్టి 4ంటికి కాఫీ ఇచ్చేస్తే ఆయన 5 గంటలకు ఉపన్యాసానికి కాసిన పాలు తాగి బయలుదేరతారు. 5ంటికి కానీ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు అలవాట్లాగా ఇచ్చావో ఆయన ఇంకేం తాగరు, కాఫీ ఒకటే తాగెడతారు అని ఆఫీస్ నుంచి భార్య ఫోన్ చేసి కూతురికి చెప్పింది అనుకోండి. ఇప్పుడు ఈయన మనసు ఈయన దగ్గరుందా ఆవిడ దగ్గరుందా నాకు చెప్పండి. ఈయన 5 గంటలకి కాఫీ తాగితే ఇక మళ్ళీ ఏమీ తాగకుండా ఉపన్యాసాలకు వెళ్ళిపోతాడు. అందుకని 4ంటికి ఇచ్చేస్తే గంట తర్వాత కాసిన పాలు తాగుతాడని గుర్తు పెట్టుకుని ఆఫీస్లో ఉన్నావిడ ఫోన్ చేస్తే ఈయనకి కాఫీ ఇప్పించింది ఇంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఈయన అవసరాన్ని, ఈయన మనసుని, ఈయన ధోరణి ఆవిడ దగ్గర ఉంది.
ఆవిడ 4 గంటలకి కాఫీ పంపించమంటే కూతురు 4ంటికి కాఫీ పట్టుకొచ్చి ఇచ్చింది. అప్పుడే ఎందుకే అన్నాడు. మళ్ళీ 5 అయితే మీరు తాగరు కదా, అమ్మ ఇప్పుడు ఇచ్చేస్తే 5ంటికి పాలు తాగుతారు అవునేవు అని తాగాడు. అంటే తన మనసు ఆమె గుర్తించిందని తాగాడు, అంతేకాని అజ్జపడే ఎండే తాగాడే అని అనలేదు. మీరు బాగా పట్టుకోండి, నేను ఒక లౌకికమైన ఉదాహరణ చెప్పాను కానీ అసలు నిజంగా మనసులు కలవడమే దాంపత్యము. అది లేనినాడది ఉమ్ముతడితో గాలిపటానికి అంటించిన తోకలా ఉంటుంది, పిల్లలు అంటిస్తారే ఊడిపోతుంది, అది అలా ఉంటాయి ఆ దాంపత్యాలు. ఈవిడ మనసు ఆయనకి తెలియాలి, ఆవిడ మనసు ఆయనకి తెలియాలి. తెలిసిన నాడు ఆవిడ బలహీనతని ఆయన కప్పిపుచ్చుతాడు, ఆయన బలహీనతని ఆవిడ కప్పిపుచ్చుతుంది. కప్పిపుచ్చి ఒండరులు కలిసి సంతోషంగా జీవనాన్ని చేస్తారు తప్ప ఆవిడ లోపాలను ఆయన వెతికి ఆయన లోపాలను ఆవిడ వెతికిందనుకోండి అది దాంపత్యం కాదు, అది అసహ్యం. అలా ఎన్నాళ్ళు చెప్పుకుంటావు బయటికి వెళ్ళి నేరాలు, ఎన్నాళ్ళు చెప్తావు? 40 సంవత్సరాలు వచ్చేసాయి నీకు. ఆర్ యు నాట్ అషేమ్డ్? నీ మీద భార్య నేరం చెప్తే నీకు సిగ్గే ఇట్లా? నీ భార్య మీద ఇంకొకటికి నేరం చెప్పి మా ఆవిడికి కొంచెం సలహా చెద్దురు అని చెప్పడానికి నువ్వు సిగ్గుపడద్దు? కడుపున పుట్టిన బిడ్డకి పోలియో వచ్చిందనుకోండి, తండ్రి బెంగ పెట్టుకుంటాడు. 1,00,000 దాద్దాం అనుకున్న తండ్రి 5 లక్షలు దాస్తాడు. అరే పోలియో పిల్లకి రేపు పొద్దున్న 5 లక్షలు ఇస్తే కాస్త మంచివాడు వస్తాడేమో, లేకపోతే 2 లక్షలు ఇచ్చినా ఎందుకైనా మంచిది, దాని పేరు మీద 3 లక్షలు ఉంచుదాం, పాపం పిల్ల అవుకు పిల్ల అని బెంగ పెట్టుకుంటాడు తప్ప ఇది పోలియోతో బాధపడుతున్నటువంటి పిల్ల అని ఈసడించి వీధిలోకి వెళ్ళి మా అమ్మాయికి పోలియో అంటే నా దరిద్రం అంటాడా? అనడు. ప్రేమ చేత తన కూతురుకున్న అవకరాన్ని తండ్రి కప్పించాడు. నీ భార్య యందు బలహీనత ఉంటే భర్త సమర్థతతో కప్పాలి, భర్త యందు ఏదైనా కించిత్ దోషం ఉంటే భార్య తన ప్రేమ చేత కప్పాలి. అది దాంపత్యం. వీధిలోకి వెళ్లి నేరం చెప్పుకోవడం దరిద్రం. దాంపత్యం ఈ అవగాహన ఎంత గొప్పగా ఉండాలంటే, మన్మధుణ్ణి పరమశివుడు కాల్చేస్తే అమ్మవారు బతికిస్తే వాళ్ళిద్దరికి అర్థమైంది ఎవరు ఎందుకు కాల్చారో ఎవరు ఎందుకు బతికించారో. కాల్చాడని ఆవిడ సంతోషించింది, బతికించిందని ఆయన సంతోషించాడు. అది వాళ్ళ దాంపత్యం. నువ్వు కూడా అలా ఉండడం నేర్చుకో. ఇది శంకరాచార్యుల వారి ఉపదేశం. అందుకని కృతస్మరాయై వికృతస్మరాయ. ఒక ఆవిడ మన్మధుణ్ణి బ్రతికించింది, ఒక ఆయన మన్మధుణ్ణి కాల్చేశాడు. ఒక ఆయన అంటే పరమశివుడు భర్త కాల్చాడు, అమ్మవారు బ్రతికించింది. ఇదిలో వాళ్ళిద్దరి దాంపత్యంలో ఉండేటటువంటి గొప్ప అవగాహన. అందుకే మీరు చూడండి, వాళ్ళిద్దరూ ఎప్పుడూ తల్లిదండ్రులుగా ఉంటారు. మీరు చూడండి, తల్లిదండ్రుల యందు ఒక లక్షణం ఉంటుంది. తండ్రికి బాధేసిందనుకోండి కొడుకు ప్రవర్తన గురించి, ఎంత కష్టపడ్డాను వాడి గురించి, రాత్రింబవళ్లు కష్టపడి తీసుకొచ్చి రూపాయి కూడబెట్టి రేపు పొద్దున్న బ్యాంక్ లోన్ తీసుకుంటే మళ్ళీ వాడు ఉద్యోగం చేసుకుని కట్టుకోవాలని రూపాయి లోన్ పెట్టకుండా వాడిని అంత చదివించి వృద్ధిలోకి తెచ్చి ఉద్యోగం వేయించాను. మొన్నను మీ కంపెనీలో ఏమైనా బోనస్ ఇస్తారా అని అడిగాను. అబ్బాయి ఏమి ఇవ్వరు నాన్నగారు అన్నాడు. అన్న కాసేపటికే వాడి స్నేహితుడు వచ్చాడు. వచ్చి వీడు ఇంట్లో ఉండగా వీడు ఎదురుగుండానే, అదేంటి అంకుల్ మీకు బాబు ఏమైనా కొనిపెట్టాడా? నేను మా నాన్నగారికి పంచెల షాపు అవి కొని పట్టుకెళ్ళాను, మాకు ఈ మధ్య బోనస్ ఇచ్చారు కదా, నువ్వేం కొన్నావా మీ నాన్నగారికి అన్నాడు. వాడు కొడుకు ఏం మాట్లాడలేదు, తండ్రి ఏం మాట్లాడలేదు, ఇంటికి వచ్చేసాడు. కానీ తండ్రి ఎంత బాధపడతాడు. వాడికి బోనస్ వస్తే నేను అడుగుతానే, కానీ వాడు చెప్పలేదు నాకు బోనస్ వచ్చిందని, రాలేదని అబద్ధం ఆడాడు. అంటే వాడికి వస్తే నేను తీసుకుంటానా? తీసుకునేవాడిని అయితే వీడికి ఇంత ఖర్చు పెడతానా? ఎవరి కోసమే ఇదంతా, నేను పోయాక వాడికి ఇచ్చేస్తాను. కానీ వాడు మాట చెప్పడానికి దాచుకున్నాడు. చూసావా అంటే భార్యతో చెప్పుకుంటాడు కష్టాన్ని. భార్య ఎవరికి చెప్పుకుంటుంది కష్టాన్ని? ఆయనకే చెప్పుకుంటుంది. ఇద్దరూ చెప్పుకున్నారు. నిజమే, ధూర్తుడు ఏమున్నాడు అర్థం ఎటువంటి పిల్లాడండి. అలాంటి పిల్లాడు మన కడుపున పుట్టడం మన దరిద్రం అండి నిజంగా. అలాంటి వాడిని 9 నెలలు మోసానండి అంది. అయిపోయింది, వారం రోజులైంది. కొడుక్కి పచ్చకామెరలు వచ్చాయి, హాస్పిటల్లో జాయిన్ చేశారు. మామయ్య గారు మిమ్మల్నే కలుస్తున్నారు, ఆయన తొందరగా రండి మామయ్య గారు అని కోడలు ఫోన్లో అంది. చూసే పిల్లాడికి కామెరలుట, నన్నే తలుస్తున్నట్టే, బయలుదేరిపోదాం అన్నాడు తండ్రి. ఆవిడండి, ఏమన్నా మొన్న నన్ను చెప్పారు కదా కొడుకు మీద, ఎందుకండి వెళ్ళడం, వెళ్ళొద్దంటుందా అమ్మ అందో. కొట్టినా వాళ్లే, పెట్టినా వాళ్లే.
కొట్టడము వాళ్ళ దగ్గరే ఉంటుంది, పెట్టడము వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఎవరిలో? తల్లిదండ్రుల్లో. ఆ తల్లిదండ్రుల మధ్య ఉన్న అనుబంధం దాంపత్యం. తల్లిదండ్రులు అంటే అలా ఉంటారు లోకంలో, వాళ్ళిద్దరిది అదే ధోరణే. ఆ ధోరణే లోకానికి అంతటికీ వచ్చింది. అందుకే లోకం తప్పు చేసిందనుకోండి, ఆవిడ భర్తని రెచ్చగొట్టి దెబ్బ కొట్టిస్తుంది. నిరీశ్వరయాగం చేశాడు దక్ష ప్రజాపతి, అందరూ వెళ్ళారు తగుదనమ్మా అని. ఆవిడ ఆయనకి కోపం తెప్పించాలని శరీరం వదిలిపెట్టింది. పరమశివుడు రుద్రుడయ్యాడు, వీరభద్రుడిని సృష్టించాడు. వీరభద్రుడు వచ్చి యాగంలో ఉన్న వాళ్ళందరినీ చితక్కొట్టేశాడు. ఆఖరికి దక్ష ప్రజాపతి యొక్క మెడ కూడా కోసేశాడు. అందరికీ దెబ్బలు తగిలాయి. కొంతకాలం అయిపోయింది, మళ్ళీ ఆవిడ హైమవతిగా జన్మించింది. మళ్ళీ పార్వతీ పరమేశ్వరుడు దంపతులు అయ్యారు. పరమశివుణ్ణి ఏం అడగలేదు ఎవ్వరు. వెళ్లి క్షీరసాగర మథనం చేశారు అమృతం కోసం. అమృతం పుట్టింది. ఇప్పుడు అమృతం పుట్టడానికి ముందు హాలాహలం పుట్టింది. అందరూ పరిగెత్తుకుంటూ కైలాసానికి వెళ్ళారు. శని కైలాసముదొచ్చి శంకరుని వాసద్వారముంజేసి ఈశ్వరి దవ్వారుకు లడ్డుపట్ట తలమంతుందొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపము చిత్తగింపము దయం వీక్షింపమన్ సంభుజానన ముక్కలు కని రక్తరక్షణ కళా సంరంభురించెంబుని. ఆ కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులు మీరే రక్షించాలన్నారు. ఏమండి, వీళ్ళు ఇంతకు ముందు నిరీశ్వర యాగం చేశారు కదా, దక్షయజ్ఞం చేశారు కదా, మీకు హవిస్సు కూడా ఇవ్వనన్నారు కదా, అప్పుడు వీళ్ళందరూ తగుదనమ్మా అని వీళ్ళు హవిస్సు పుచ్చుకున్నారు కదా, ఇప్పుడు మంచి పని అయింది, హాలాహలం వచ్చింది, మీరు వెళ్ళకండి అండి. ఆవిడ అమ్మలేదు. పిల్లలండి రక్షించండి. ఆయన ఏం చేశాడు? గబగబా వెళ్ళి హవాహవం పుచ్చుకుని నోట్లో పెట్టుకుని మింగితే కడుపులో ఉన్న లోకాలు పోతాయి, వదిలితే పై లోకాలు పోతాయి. ఊర్ధ్వలోకాలు అధోలోకాలు పోకుండా ఉదరము లోకంబులకును సదనంబకు తెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుపునే కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసము ప్రియం. కడుపులోకి తీసుకోకుండా కంఠంలో పెట్టుకుని చల్లని శంకరుడు నల్లటి మత్సని పొంది నీలకంఠ, గరణకంఠ, శ్రీకంఠ అని పేరు పొందాడు. ఆనాడు పరమశివుణ్ణి రెచ్చగొట్టి రుద్రుణ్ణి చేసి దెబ్బ కొట్టించినా అమ్మవారే. మళ్లీ పిల్లలు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆయనకి గతం గుర్తు చేయకుండా వెళ్లి రక్షించండి పంపించి రక్షింపచేసిన అమ్మవారే. తల్లిదండ్రులంటే బిడ్డల్ని రక్షిస్తుంటారు. ఎప్పుడు ఒక దెబ్బ కొట్టడంలోనూ ప్రేమే ఉంటుంది, వాళ్ళకి పెట్టడంలోనూ ప్రేమే ఉంటుంది తప్ప కొట్టడంలో క్రౌర్యం, పెట్టడంలో ప్రేమ తల్లిదండ్రుల యందు ఉండవు. ఇంకెవరి ఎంతైనా ఉంటాయేమో. కొట్టేటప్పుడు కూడా ప్రేమతోనే కొడతారు, వీడు బాగుపడాలని కొడతారు. పెట్టినప్పుడు కూడా వీడికి జీర్ణం అవ్వాలని పెడతారు. అందుకే 10 మంది ఉంటే పెట్టరు, ఎక్కడ దృష్టి తగులుతుందో అని అమ్మ కొంగు చాట్న పెడుతుంది. లేకపోతే ఇలా అలా ఏదో మాట చెప్పి ఓ గదిలోకి తీసుకెళ్లి వాడిని అక్కడ కూర్చి అని చెప్పి తలిపేసేస్తుంది. ఎక్కడ దృష్టి తగిలేస్తుందో అని బెంగ. పెట్టడంలో ప్రేమ, కొట్టడంలో ప్రేమ. కొట్టేటప్పుడు కూడా చేతి అది గోబకి తగలకుండా చంప మీద కొడుతుంది, ఎందుకంటే చెవికి తగిలితే కొడుకు ఏమవుతుందో అని. కోపంలో కూడా ప్రేమ కోపము విడదీయబడి కోపం ఉండదు తల్లి యందు తండ్రి యందు. అంత ప్రేమైక మూర్తులై ఉంటారు. బిడ్డల యందు దాంపత్యం అంత ప్రేమగా పరిణమిస్తుంది. అందుకే ఆది దంపతులైన వాళ్ళిద్దరి ప్రేమ లోకం పట్ల ఎలా ఉంటుందో ప్రతి కుటుంబంలో తల్లిదండ్రుల ప్రేమ బిడ్డల మీద అలాగే ఉంటుంది. అది అలా ధారగా వెడుతూ ఉంటుంది. కాబట్టి ఆ అవగాహన ఉంది. ఆ అవగాహనయే ఇంటికి లక్ష్మీ కటాక్షం. లక్ష్మి ఏ ఇంట ఉంటుంది అంటే అస్తమానం కీచులాడుకునేటటువంటి భార్యాభర్తలున్న చోట ఉండను అని చెప్పింది ఆవిడ. నేను ఉండను అక్కడని చెప్పింది. ఎక్కడ భార్యాభర్తలు కీచులాడుకోకుండా ఒక కను సౌజ్ఞతో ఒక్క మాటతో ఇద్దరూ అర్థం చేసుకుని జీవితాన్ని నడుపుతారో అటువంటి వారింటే లక్ష్మి ఉంటుంది.